బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హత్య చేసేందుకు జరిగిన కుట్ర మీద దర్యాప్తు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ దీని వెనకాల పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక నెట్వర్క్కి చెందిన కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. బుర్ద్వాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఎస్టీఎఫ్ బుర్ద్వాన్ పోలీసులు కలిపి నిర్వహించినటువంటి ప్రత్యేక ఆపరేషన్లో పూర్వ బర్ధమాన్లో ఉన్నటువంటి బుర్ద్వాన్ హైవే సమీపంలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్లో ఉన్నటువంటి హమీద్ మోండల్ అనేటటువంటి వాడిని అరెస్ట్ చేశారు. ఇది చాలా కీలకంగా జరిగినటువంటి ఆపరేషను. ఇతను పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఈ మోండల్ అనేటటువంటి అతను జనమందరూ ఉన్న ఒక బిల్డింగ్లో ఉన్నాడు. దాన్ని రహస్య స్థావరంగా ఎంచుకున్నాడు. అంటే అపార్ట్మెంట్లు అనమాట. ఈ ఫ్రీగా ఉండేటటువంటి ఉంటాయి కదా, పేదలు ఉండేటటువంటి. పాకిస్తాన్కి చెందిన షాజాద్ భట్టి అనేటటువంటి అతనితో ఇతను సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. షాజాద్ భట్టికి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. సీఎం సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకునే కుట్రలో మోండల్ పాత్రను అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. భారతదేశంలో అతని కార్యకలాపాల పరిధిని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలు మోండల్ సేకరించాడట. 9వ తేదీ నుండి ముఖ్యమంత్రి కార్యక్రమాల షెడ్యూల్ ఇతను నిశ్చితంగా గమనిస్తున్నటువంటి నేపథ్యంలోనే కనిపెట్టారు. ప్రస్తుతం దర్యాప్తులో అతని పరిచయాలు ఏంటి, అలాగే అతని వెనకాల ఉన్న నెట్వర్క్ ఏంటి అన్నటువంటి విషయాలు తెలుస్తున్నారు. వాస్తవంగా ఇతను ఆన్లైన్లో కూడా యాక్టివ్, భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి వాటిలో. ఇంకొకటి, పాకిస్తాన్ పోలీసుల రికార్డుల ప్రకారం 2013లో ఇతని మీద దొంగతనం, దోపిడీలతో సహా పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి భట్టి అనేవాడి మీద. ఆ తర్వాత అతని మీద ఒక అత్యాచారం కేసు కూడా నమోదు. సుమారు 2015లో అతను పాకిస్తాన్ పెట్టి దుబాయ్కి వెళ్ళి అక్కడి నుండి ఇది వ్యవసాయ వ్యాపారాలు ప్రారంభించాడు. అక్కడ ఉన్న సమయంలోనే అతను బెలూచిస్తాన్కి చెందిన ఫరూక్ కోకర్ ముఠాతో పరిచయం ఏర్పరచుకుని చివరికి దానిలోని కీలక సభ్యుల్లో ఒకటిగా మారాడు. ఈ ఆరోపణలు ఉన్నాయి. బట్టి ఆ తర్వాత 333 అనే పేరుతో సోషల్ మీడియాలో తన ఉనికిని విస్తరించుకున్నాడు. భారత్ పాకిస్తాన్ సంబంధాలు, మతపరమైన సమస్యలు, ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించిన వివాదాల మీద కంటెంట్ పోస్ట్ చేస్తున్నాడు అన్నటువంటి ఏజెన్సీలు గుర్తించినటువంటి అంశం. భారతదేశంలోని బలహీన యువతను గుర్తించడానికి ఈ నెట్వర్క్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉపయోగిస్తుంది. అదే సమయంలో ప్రైవేట్ మెసేజ్ల ద్వారా ప్రాథమిక పరిచయం చేసుకున్న తర్వాత రిక్రూట్లను వీడియో కాల్స్ ద్వారా బట్టి కనెక్ట్ చేస్తారని కూడా తేలింది. అదే దర్యాప్తు అధికారుల ప్రకారం డబ్బు, సోషల్ మీడియాకి సంబంధించిన కీర్తి, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు ఇట్లాంటి వాటన్నిటితో కలిపి ఉన్నది. ఎస్టీఎఫ్ తన దర్యాప్తులో భాగంగా హమీద్ మోండల్ని ప్రశ్నించడం అయితే జరుగుతోంది. ఇతనుకున్న కాంటాక్ట్స్ ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు.